సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచుతారని చెప్పారు. 4000. అలాగే మే నెల జూన్ నెల కలిపి మరో 3000. అంటే ఆ 4000కి 3000 కలిపి 7000 మీకు పెన్షన్ చంద్రబాబు నాయుడు 65 లక్షల మందికి పెన్షన్ హామీతో పాటు గత 3 నెలలు కలిపి ఒక్క కుటుంబానికి 7000 ఇవ్వడం అన్నది భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు లేదు. 828 కోట్లని ఈ రోజు ప్రజలకు ఇచ్చిన హామీగా మరి ముఖ్యమంత్రి ఎంత బాధ్యతగా ఉన్నారంటే ఈ రోజు ఉదయం 6:30కే ఆయన తాడేపల్లి దగ్గర ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ముఖ్యమంత్రి వెళ్లి ఇచ్చారు. ప్రజలందరికీ ఒక రాజకీయ నాయకురాలుగా కాదు, ఒక సామాన్య ఆంధ్ర రాష్ట్ర పౌరురాలుగా ఒకటే మాట, బెడ్రూముల్లోంచి కదలని ముఖ్యమంత్రి కాదు, ప్రజల మధ్య ప్రజల కోసం బ్రతికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. హామీలని పూర్తి చేయడంలోని ఎన్డీఏ కూటమి ముందుంటుందని చెప్పడానికి మొట్టమొదటి హామీ ఈ రోజు మొదలైంది. హామీలు ఇవ్వడం ప్రతి రాజకీయ పార్టీలు చేస్తారు, కానీ హామీలని 100% అనుకున్న టైంలోని నెరవేర్చడం అనేది ఒక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు. మధ్యలో వచ్చిన 20 మళ్ళీ 3000 ఇచ్చారు, ఇప్పుడు 4000 ఇచ్చారు. ఇప్పుడు బాగానే ఉంది, పెన్షన్ బాగా పెంచారు. మాకు ఇల్లు లేదు, కావాలి భారతీయ నది పేరు భారతీయ అది పలాసనే ముందల 3000 ఇచ్చినారు. ఆ తర్వాత 7000 తర్వాత వచ్చిన నెల నుండి 4000. 3000 ఇచ్చారు పెన్షన్. ఇప్పుడు 4000 పెంచారు, 3000 ఎక్స్ట్రా 3 నెలలు కలిసి ఇచ్చారు. తొలికన్నా ఇప్పుడు మాకు బాగానే ఉంది. మాకు చంద్రన్న ఇల్లు గురించి పెట్టాము, అవి ఇంక రాలేదు. అది ఇష్టం మాకు, అది దానికి మించి మాకు కేటి సంతోషం అది ఉండదు. పరిపాలన కంటే ఈ ఎలక్షన్లో అంటే మాకు తొలి 3000 పెన్షన్ వచ్చేది. ఇప్పుడు దానికి అంటే డబుల్, అంటే 6000 రూపాయలు ఇంటి దగ్గరికి ఇచ్చి ఇవ్వాలంటే ఒక పండగ వాతావరణంలో మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ కార్యక్రమంలో పెన్షన్ వికలాంగుల కింద నాకు ఇచ్చి 6000 అందజేస్తుంది. చాలా సంతోషకరంగా ఉంది. ఈ మా నియోజకవర్గం గత 10 నెలలుగా నాకు వికలాంగుల పెన్షన్ 3000 రూపాయలు ఇచ్చేది. ఏదో చంద్రబాబు నాయుడు దయ వల్ల ఇప్పుడు 6000 పెంచి నాకు ఇస్తూ ఈ రోజున తీసుకున్నాను. చాలా సంతోషం. చాలా 15 సంవత్సరాలు ఇస్తే నేను వికలాంగత బాధపడుతున్నాను, కానీ ఈ రోజుకు నాకు నా కుటుంబానికి చాలా ఆదుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. అంతకన్నా నేను చెప్పేది ఏమీ లేదు.